జూనియర్ ఎన్టీఆర్ పట్ల నందమూరి కుటుంబానికి ఉన్న అక్కసు కూడా సందర్భంగా బయటపడింది. జూనియర్ ఎన్టీఆర్ కైతే మరోసారి అవమానం జరిగిందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను నందమూరి బాలకృష్ణ ఆదేశిస్తేనే తొలగించినటువంటి అక్కడ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే కళ్యాణ్ రామ్ అభిమానులు కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అలాగే ప్రెసెంట్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు అంశం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కి జరిగినటువంటి అవమానానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? కర్నూలు నుంచి మేడం. నమస్తే. ఓకే చెప్పండి, ఈ రోజు అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కి అవమానం జరిగిందని చెప్పుకోవాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బాలకృష్ణ గారు చేసేది కరెక్టే అండి, మీరు 100% అది. ఎందుకంటే కర్నూలు నుంచి అండి, కర్నూలు నుంచి మేడం. చెప్పండి. బాలకృష్ణ గారు చేసేది కరెక్ట్ అండి 100%. ఇప్పుడు వాళ్ళ మామ గారికి జైల్లో వేసినప్పుడు పలకరించలేదు ఏమండి, వాళ్ళ మామ గారికి జైల్లో వేసినప్పుడు చూడలేదు, పలకరియలేదు ఏమండి. రెండోది వచ్చి వాళ్ళ అత్తకు అసెంబ్లీలో అవమానం జరిగినప్పుడు కూడా పలకరించలేదండి. అదే వాళ్ళ అత్తకి అవమానం జరిగినప్పుడు కూడా పలకరించలేదు, కనీసం తొక్కి కూడా చూడలేదు జైల్లో. ఇప్పుడు ప్రచారంకి రమ్మంటే థ్యాంక్ యూ రాంబాబు గారు, మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునేందుకు. అలాగే మరొక కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు. హలో. తప్పు ఎందుకంటే హలో, కుటుంబంలో ఉన్నాడు మరి ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించండి అంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనిపై మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకునేందుకు కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్ కి కాల్ చేసి మీ అభిప్రాయాలు అయితే మాతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఏం చేయి ఇప్పుడే ఏం చేయి. ఈ రోజు దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కు మరోసారి అవమానం జరిగిందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించండి అంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కళ్యాణ్ రామ్ అభిమానులు ఆగ్రహానికి గురై మనస్తాపానికి గురై అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనిపై మనతో స్పందించడానికి మనకి కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? బాపట్ల జిల్లా అండి, కారంచేడు మండలం అండి. సో చూసారు కదా, ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కి అవమానం జరిగిందని చెప్పుకోవాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మేడం ఇది కరెక్ట్ కాదు మేడం, బాలకృష్ణ చేసింది. ఎందుకంటే ఆయన కూడా ఎన్టీఆర్ రామారావు గారి మనవడు మేడం. ఓకే చెప్పండి. ఆయన కూడా ఎన్టీ రామారావు గారి మనవడు, ఆయనకి హక్కు ఉంది మేడం. బాలకృష్ణ చేసింది కరెక్ట్ కాదు మేడం. అంటే ఇప్పుడు చూస్తున్నాము చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, గతంలో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతోనే బాలకృష్ణ అలా చేశారంటూ కూడా చెప్తున్నారు, కొన్ని వస్తున్నాయి కూడా వార్తలు మనకి. మీరేమంటారు? అది ఆయన వ్యక్తిగతం మేడం, ఆయన స్పందించకపోవచ్చు, కానీ ఆయన కూడా ఒక కుటుంబ సభ్యుడే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మీ ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునేందుకు. అలాగే మరొక కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సో చెప్పండి అమ్మా, ఈరోజు చూసారు కదా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కి అవమానం జరిగింది, ఆయన ఫ్లెక్సీలను తొలగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి?
ఫ్లెక్స్ వల్ల ఆయన సీరియస్గా ప్రవర్తించున్నారండి. అతను చాలా తప్పు బాలకృష్ణ గారు. ఇప్పుడు ఈ విషయంలో బాలకృష్ణ గారు చేసింది కరెక్టా రాంగ్ అంటే మీరు ఏమంటారు? బాలకృష్ణ గారు అలా తొలగించడం చాలా తప్పు అండి. పెద్ద తెరా మనిషి పెద్దగా మా వ్యవహరించాలి కానీ అలా సీరియస్గా పనులు చేయకూడదండి. థ్యాంక్ యూ కుమారి గారు ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునేందుకు. సో చూసారు కదా, కాలర్స్ నుంచి కూడా మనకి భారీగానే స్పందన వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ చేసింది కొంతమంది కరెక్ట్ అంటే మరికొంతమంది రాంగ్ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? పొన్నూరు అండి, పొన్నూరు సాంబశివరావు నా పేరు. సాంబశివరావు గారు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కి ఘాట్ వద్ద అయితే ఒక ఘోర అవమానం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఫ్లెక్సీలను తొలగించి ఆయనకు అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి సార్? అందరం తిరిగాం. ఆ రోజు రావాలండి వాళ్ళు, ఆ రోజు వాళ్ళు రావాలండి. జూనియర్ ఎన్టీఆర్ తప్పండి. అంటే ఈ విషయంలో బాలకృష్ణ గారు చేసింది కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. ఆ రోజు అందరూ కుటుంబం మనమే బయట వాళ్ళమే 3 మంది వెళ్ళామండి లారీలో. అంటే ఇవన్నీ వ్యక్తిగతంగా తీసుకోవచ్చు కదండి. వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబంలో పోతే కదండి, అన్నదమ్ములు ఎప్పుడు ఎవరో బయట పడలేదు కండి. ఓకే సాంబశివరావు గారు ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునేందుకు. సో చూసాం కదా, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అయితే జూనియర్ ఎన్టీఆర్కి అవమానం జరిగిందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. ఆ తర్వాత బాలకృష్ణ అక్కడికి వచ్చి ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించండి అంటూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే కళ్యాణ్ రామ్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి వారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ విషయంలో బాలకృష్ణ గారు చేసింది కరెక్టా రాంగ్ అని మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకునేందుకు కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు అయితే మాతో షేర్ చేసుకోవచ్చు. సో మనకి కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. హలో 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 సో చూసాం కదా, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కి అయితే సో కాలర్ కూడా రెడీగా ఉన్నారు ఈ విషయంపై స్పందించడానికి. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు? సో చూసారు కదా, ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్కి అవమానం జరిగింది. ఆయన ఫ్లెక్సీలు తొలగించి ఆయనను మరోసారి అవమానపరిచినటువంటి పరిస్థితి ఉంది. మీరు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అవునండి, ఎన్టీఆర్ మనవడు కాబట్టి మనవాడు అక్కడికి రావాల్సిన హక్కు ఉంది కాబట్టి ఆయన అక్కడికి వచ్చారు. బాలకృష్ణ గారు కొడుకు కాబట్టి ఆయన వచ్చారు. ఎవరు వచ్చిన పని వాళ్ళు చేసుకోవాలిగా, వాళ్ళు తొలగించడం తప్పు కదండి. అంటే ఇప్పుడు చూసాం మనము చంద్రబాబు గతంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతోనే బాలకృష్ణ గారు ఇలా చేసినటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు. ఇది కరెక్టా రాంగ్ అంటారు మొత్తానికి మీరు? రాంగ్ అండి. ఎన్టీఆర్ కి ఒకసారి ఇట్లనే ప్రచారానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా దెబ్బలు తగిలాయి కదండి. అప్పుడు ఎవరు వచ్చి పలకరించలేదు కదా, ఆయనకు కూడా ఒకటి ఉంటుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మీరు ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునేందుకు. సో మరొక కాలర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సో చూసాం కదా, ఈరోజు అయితే దివంగత ఎన్టీఆర్ వర్ధంతి ఈ సందర్భంగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు అయితే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. నందమూరి ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారో ఆయనకు మరోసారి అవమానం జరిగిందని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించి ఆ తర్వాత బాలకృష్ణ అక్కడికి వచ్చి ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అయితే తొలగించండి అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా